అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే సార్ వాళ్ళు మేడం ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు అనమాట. వీళ్ళైతే డోన్ సార్ వాళ్ళది కదిరి నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళినారు. ఇప్పుడైతే మనకు ఇక్కడ నుండి పాగోడకి వెళ్ళాలని చెప్పి మన రూట్ని వచ్చినారు. అనాథాశ్రమం అని బయట బోర్డు ఉంది కదా, చూసిన తర్వాత ఒకసారి చూడాలనిపించింది సార్ వాళ్ళకు. ఇక్కడికైతే వచ్చి చూడండి, ఇంకా చాలా బాగుందని చెప్పేసి సార్ వాళ్ళు అయితే మనకు 10,000 అమౌంట్ కానీ చేసినారు, ఫోన్పే చేసినారు. ఎలా అనిపించిందో సార్ మాటల్లోనే మేడం మాటల్లో తెలుసుకుందాము. సార్ వాళ్ళే చెప్తారు. చెప్పండి సార్. ఏముందమ్మా, మాకు ఈ ఆశ్రమం చూసినాకనే వాళ్ళని చూసి వృద్ధులు ఉన్నారు కదా, వాళ్ళని చూసి బాధ అనిపించే చేయాలనిపించి చేసినామమ్మా, అంతే ఏం లేదు. మాకు సంతోషం ఉంది మాకైతే. అంటే ఇప్పుడున్న పరిస్థితులకి ఇవన్నీ చేయడం అంటే కూడా గ్రేట్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడున్న ఈ మామూలుగా మేమైతే ఓపిక ఉండాలి కదమ్మా. ఇప్పుడున్న పరిస్థితులకి ఓపిక ఇవన్నీ చేయడం అంటే కూడా గ్రేట్ ఉంటుంది. మనసు అనేది ఉంటుంది, చెయ్యాలా చూడాలా అనేది, కానీ రావాలా కదా. ఈ కాలంలో చేసేవాళ్ళు కావాలి కదా, చెయ్యాలా కదా. ఎంతో అమౌంట్ ఉండొచ్చు కానీ చేసే ఓపిక ఉండాలి కదా. డబ్బులు ఉంటాయి అందరి దగ్గర కానీ చేసే ఓపిక ఉండదు కదా. ఈరోజు ఈ కాలంలో మీరు చేస్తున్నారంటే గొప్ప అనిపించే మేము ఈరోజు వచ్చాము. అది చూసే జస్ట్ ఆపి 10 నిమిషాలు ఆపి వెనక్కి వచ్చినాము. సంతోషం. చూసి సార్ వాళ్ళు అయితే ఇక్కడ చాలా బాగుంది, మనం చేస్తుండేది కానీ చాలా మంచిగా ఉంది. ఎంతో డబ్బు ఉండొచ్చు కానీ సేవ చేసే గుణం ఉండాలి కదా అని చెప్పి సార్ తెలియజేస్తున్నాడు. సార్ కానీ ఏమో భగవంతుడు మన చేతి అయితే కాదు, భగవంతుడు ఓపిక మీ అందరికీ కానీ. అవునా సార్, హ్యాపీ బర్త్డే సార్. ఫస్ట్ హ్యాపీ బర్త్డే తెలియజేయండి. హ్యాపీ బర్త్డే.